హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ నుంచి పోస్టల్ జీడీఎస్ రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చాలామంది మన ప్రీవియస్ వీడియోస్ కింద కామెంట్ చేశారండి. ఈ పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2026కి అయితే లక్షల్లో క్యాండిడేట్స్ అయితే ఈసారి అప్లికేషన్ పెట్టుకున్నారండి. ఇక ఎట్టకేలకు ఫిబ్రవరి 28 అయితే వచ్చింది, కానీ రిజల్ట్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. వీటి కోసం చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఏ సర్కిల్ కి పెట్టుకున్న వాళ్ళకి 100% జాబ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరికి జాబ్ వస్తుంది, ఎవరికి జాబ్ రాదు, ఇంకా మీరు సెలెక్ట్ అయినట్లు మెయిల్స్ మెసేజెస్ ఏమైనా వస్తాయా, ఇలాగా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు చెప్తానండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, చాలా ఇంపార్టెంట్ అనమాట. తప్పకుండా వీడియోని చివరి దాకా చూడండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ లాల్లో పెట్టుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా వీడియోని షేర్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే, మై డియర్ ఫ్రెండ్స్, మనకి పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ ప్రకారం ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 16 వరకు అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ చేశారండి. చాలా మంది అయితే అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు. అలాగే ఫిబ్రవరి 18, ఫిబ్రవరి 19 ఈ 2 రోజులు ఏం చేశారంటే ఎడిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ లో ఉంచారు. సో అప్లికేషన్ పెట్టుకునే టైంలో ఏమన్నా మీరు మిస్టేక్స్ చేస్తే వాటిని ఎడిట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అయితే ఇచ్చారు. అప్పుడు ఇక ఫిబ్రవరి 28వ తారీఖున రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తామని కూడా నోటిఫికేషన్ లో క్లియర్ గా చెప్పారు. మరి రిజల్ట్స్ అయితే ఇంకా ఎందుకు రిలీజ్ అవ్వలేదు అంటే, మన ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పానండి. ఫిబ్రవరి 28వ తారీఖు అనేది జస్ట్ ఒక టెంపరీ డేట్ మాత్రమే. సో రిజల్ట్ రిలీజ్ చేయడానికి ఎగ్జాక్ట్ డేట్ అయితే కాదు. నోటిఫికేషన్ లో కూడా మనకి టెంటేటివ్ అని మాత్రమే చెప్పారు, అంటే టెంపరీ అని మాత్రమే చెప్పారండి. సో పోస్టల్ జీడీఎస్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వక ముందే షార్ట్ లిస్ట్ అయ్యి సెలెక్ట్ అయిన వారందరికీ కూడా SMS లేదా ఈమెయిల్ కి మీరు సెలెక్ట్ అయ్యారు అనేది అయితే వస్తుంది. మరి ఈ వీడియో చూస్తున్న వారందరికీ చెప్తున్నాను, మీకు అసలు మెయిల్ లేదా SMS ఏమైనా వచ్చిందా? వస్తే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా ప్రతి ఒక్కరు మీ యొక్క క్యాస్ట్ ఏంటి, మీకు 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, లేదా ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఇంకా మీరు అప్లికేషన్ పెట్టుకునే టైంలో ఏ డివిజన్కి మీరు పెట్టుకున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మన ప్రీవియస్ వీడియోలో దాదాపు 700+ కామెంట్స్ అయితే చేశారు. వాళ్ళందరిలో దాదాపు నేను 500 కామెంట్స్ పైగానే రిప్లై ఇచ్చాను. సో ఈ పోస్టల్ జీడీఎస్ జాబ్స్ అనేవి మీకు ఎంత పర్సంటేజ్ రావడానికి అవకాశం ఉంటుంది అనేది నేనైతే రిప్లై ఇస్తాను. తప్పకుండా కామెంట్ చేయండి. సో మీరు అప్లికేషన్ పెట్టుకునే టైంలో ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇంకా ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంటారో వాటికి మాత్రమే మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది వస్తుందండి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్లయితే ఏ డివిజన్ లో మీకు పోస్టింగ్ అనేది వచ్చిందని కూడా క్లియర్ గా మీకు లొకేషన్ కూడా ఇస్తారు. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అఫీషియల్ వెబ్సైట్ లో మాత్రమే రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారండి. ఆ రిజల్ట్స్ రిలీజ్ చెయ్యక ముందే మీ అందరికీ మెయిల్స్ మెసేజెస్ అయితే కొంతమందికి అయితే వస్తూ ఉంటాయి. కొంతమందికి సర్వర్ ఇష్యూస్ వల్ల ఇంకా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అయితే రావు. మరి వెబ్సైట్ లో రిజల్ట్స్ రిలీజ్ చేసిన వెంటనే ఎలా చూసుకోవాలి అంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇదే అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇందులో మాత్రమే రిజల్ట్స్ అయితే వస్తాయి. మీకు ఇక్కడ పక్కన నోటిఫికేషన్ అని ఉంటుందన్నమాట. అక్కడ మీకు వేకెంట్ పోస్ట్స్ అని, తర్వాత లేటెస్ట్ నోటిఫికేషన్స్ దగ్గర కూడా రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయిన వెంటనే లింక్ అనేది ఒకటైతే వస్తుందండి. సో ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇంకా నాగాలాండ్, ఇలాగా చాలా స్టేట్స్ అయితే వస్తాయి. సో ఈ ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది ప్రతి స్టేట్ కి సపరేట్ గా మీకైతే రిలీజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కి మీరు అప్లికేషన్ పెట్టుకునే టైంలో ఈ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మధ్యప్రదేశ్ గానీ ఇచ్చినట్లయితే మీరేం చేయాలంటే మధ్యప్రదేశ్ కి సంబంధించి లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా అనేది, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని అయితే సెర్చ్ చేయాలన్నమాట. దాన్ని అయితే కొంచెం వెతుక్కోవాలి. ఆ నెంబర్ మీకు కనపడిందంటే మీరు సెలెక్ట్ అయినట్లు అక్కడైతే తెలిసిపోతుంది. సో ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం మనకి ఫిబ్రవరి 28వ తారీఖు అయితే రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయట్లేదండి. సో అది కన్ఫామ్ గా నేనైతే నిన్న చెప్పేశాను, ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో చెప్పాను కూడా. మనం 2025కి సంబంధించి పోస్టల్ జీడీఎస్ రిజల్ట్స్ని ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే, అప్పుడు 2025లో 21,413 వేకెన్సీస్తో లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అప్పుడు మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది 21 మార్చ్ 2025న రిలీజ్ చేశారండి. అంటే అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి ఎడిట్ ఆప్షన్కి 2 రోజులు అయిపోయిన తర్వాత కూడా మనకి ఎక్స్ట్రాగా 13 రోజులు అయితే టైం పట్టిందండి రిజల్ట్ రిలీజ్ చేయడానికి. అప్పుడు ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది 21 మార్చ్ అయితే రిలీజ్ చేశారు. సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది 30 రోజుల తర్వాత, అంటే 21 ఏప్రిల్ ఆ రోజునైతే రిలీజ్ చేశారండి. తర్వాత థర్డ్ మెరిట్ లిస్ట్ అనేది 28 రోజుల తర్వాత, అంటే 19th మే ఆ రోజున రిలీజ్ చేశారండి. ఈ విధంగా మార్చి నెల నుంచి జూలై నెల వరకు మొత్తం మీద 6 మెరిట్ లిస్టులు అయితే
పోస్టల్ జీడిఎస్ 2025కి సంబంధించి అయితే రిలీజ్ అయ్యాయి. సో దీన్ని బట్టి మార్చ్ ఫస్ట్ వీక్ లోనే ఈ పోస్టల్ జీడిఎస్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే కన్ఫర్మ్ గా రిలీజ్ చేస్తారు. అయితే ఈ 2026 లో మనకి 5 మెరిట్ లిస్టులు మాత్రమే రిలీజ్ చేస్తారు. మెరిట్ లిస్ట్ 1, మెరిట్ లిస్ట్ 2, మెరిట్ లిస్ట్ 3, మెరిట్ లిస్ట్ 4, మెరిట్ లిస్ట్ 5 ఇలాగా మనకి రిలీజ్ చేస్తారనమాట. ఎందుకంటే ఈ సంవత్సరంలోనే మనకి మళ్ళీ ఆగస్టు, సెప్టెంబర్ ఈ నెలల్లో పోస్టల్ జీడిఎస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2 అయితే రిలీజ్ చేస్తారండి. సో అదైతే మనకి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. సో 2026లో 2 సార్లు అయితే ఈ యొక్క పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫస్ట్ టైం అయితే మొన్న మనకి కంప్లీట్ అయిపోయింది. సెకండ్ టైం అయితే ఆగస్టు, సెప్టెంబర్ టైంలో అయితే వస్తుంది. అయితే మనకి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం 95% కంటే ఎక్కువగా ఎవరికైతే మార్క్స్ వచ్చి ఉంటాయో 10th క్లాస్లో అలాంటి వారందరికీ కూడా జాబ్ రావడానికి 100% వెరీ హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో 95% కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఈ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయి నేను ఈ వీడియోలోనే చెప్తాను. మళ్ళీ అవన్నీ కూడా రెడీ చేసుకోండి. మీకైతే పక్కాగా జాబ్ రావడానికి అవకాశం ఉంది. అది కూడా మీరు డివిజన్స్ కరెక్ట్గా పెట్టుకుంటేనే. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో అయితే మొత్తం డీటెయిల్డ్గా చెప్పాను. మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. కమ్యూనికేషన్ ఆఫ్ సెలక్షన్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే మీకు ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, అపాన్ డిక్లరేషన్ ఆఫ్ ద రిజల్ట్స్ అని షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ద రిజల్ట్ డేట్ ఆఫ్ ఫిజికల్ వెరిఫికేషన్ అని ఇదంతా ఇచ్చాడు. దీనికి అర్థం ఏంటంటే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఎవరైతే ఈ పోస్టల్ జాబ్స్ కి సెలెక్ట్ అవుతారో వారందరికీ కూడా SMS లేదా మెయిల్స్ అయితే వస్తాయి. సో వచ్చిన వారందరికీ కూడా ఎక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి అనేది అడ్రస్ కూడా వాళ్ళైతే ఇస్తారు. ఒకవేళ మీకు మెయిల్ గానీ మెసేజ్ గానీ రాకపోతే అప్లికెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ వెబ్సైట్ ఆర్ పోర్టల్ అంటే అఫీషియల్ వెబ్సైట్ లో రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ వస్తుంది కదా, ఆ మెరిట్ లిస్ట్ లో మీ నేమ్ ఉన్నట్లయితే అక్కడే మీ నేమ్ కి ఎదురుగానే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, డేట్ ఏంటి, ఇలా అన్ని డీటెయిల్స్ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాని ఎదురుగానే మొత్తం కూడా మీకైతే ఉంటాయి. అది కూడా మీరు సెలెక్ట్ అయితేనే. సో మీకు పక్కాగా జాబ్ రావాలి అంటే ఇప్పుడు నేను చెప్తానండి, మళ్ళీ చెప్తాను. ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్, నాగాలాండ్, వెస్ట్ బెంగాల్, ఉత్తరాఖండ్, తమిళనాడు ఈ స్టేట్స్ కి పెట్టుకున్న వారందరికీ చెప్తున్నానండి. ఖచ్చితంగా మీకు 85% కంటే ఎక్కువగా మార్కులు వచ్చి ఉన్నట్లయితే మాక్సిమం 90% మీకు జాబ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అదే మీకు ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ ఈ స్టేట్స్ లోనే జాబ్ రావాలి అంటే ఖచ్చితంగా 10th క్లాస్ లో మీకు 95% కంటే ఎక్కువగా వచ్చి ఉండాలి. అప్పుడు మాత్రమే ఏపీ, తెలంగాణలో మీకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. మరి మీకు అసలు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ యొక్క క్యాస్ట్ ఏంటి, తర్వాత మీరు ఏ డివిజన్స్ కి పెట్టుకున్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేది మాక్సిమం నేనైతే నా వంతు ప్రయత్నంగా నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇక ఈ పోస్టల్ జీడిఎస్ జాబ్స్ కి సంబంధించి ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఈ మార్చి వారంలోనే అయితే విడుదల చేస్తారండి. అది మాత్రం 100% ఇంకా కన్ఫర్మ్, మీరైతే ఫిక్స్ అయిపోండి. సో ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన వెంటనే తర్వాత నుంచి మీకు ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు, నేనైతే డిస్ప్లే చేస్తున్నాను. ఫస్ట్ మీ యొక్క 10th క్లాస్ ఒరిజినల్ మార్క్స్ మెమో ఉండాలి. తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్ అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ అయితే ఉండాలి. నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి, ఒరిజినల్లే ఉండాలి. ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉన్నట్లయితే వారందరికీ PWD సర్టిఫికేట్ ఉండాల్సిందే. నెక్స్ట్ EWS సర్టిఫికేట్ కూడా ఉండాలి. అది ఎవరికంటే ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే మీరు అప్లికేషన్ పెట్టుకునే టైంలో రిజర్వేషన్ కోసం మీరు EWS సర్టిఫికేట్ ఉంది అని ఎస్ పెట్టుకుని ఉన్నట్లయితే అలాంటి వారికి మాత్రమే EWS సర్టిఫికేట్ అవసరం. ఫైనల్ గా ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే మెడికల్ సర్టిఫికేట్ అండి. మెడికల్ సర్టిఫికేట్ మీరు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ లేదా ప్రైవేట్ హాస్పిటల్స్ దగ్గరికి మెడికల్ ఫిట్నెస్ ఫార్మ్ సర్టిఫికేట్ అనేది ఒకటి తీసుకొని వెళ్ళి దాని మీద మీ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా ఫిల్అప్ చేయాలి. మీ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత డాక్టర్ యొక్క సంతకం, దాంతో పాటు స్టాంప్ కూడా వేయించాలండి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా గుర్తుంచుకోవాలి, ఇప్పుడు నేను చెప్పిన ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒరిజినల్స్ తో పాటుగా 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే మీరందరూ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాటన్నిటి మీద అంటే జిరాక్స్ కాపీస్ అన్నిటి మీద కూడా గ్రీన్ పెన్ సైన్ తో పాటుగా స్టాంప్ అయితే వేయించాల్సి ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న హై స్కూల్ లేకపోతే VRO, MRO దగ్గరకు తీసుకెళ్లి అటెస్టేషన్ అయితే చేపించాలి. అటెస్టెడ్ కాపీస్ అని కూడా అంటారు దీన్నే. సో ఖచ్చితంగా గ్రీన్ పెన్ సైన్ అనేది ఉండి స్టాంప్ అనేది ఉంటేనే మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే 100% పక్కాగా కంప్లీట్ అవుతుంది. లేకపోతే ఫెయిల్ అవుతుందండి. ఫెయిల్ అయిందంటే మీ యొక్క నేమ్ అనేది లిస్ట్ లో నుంచి వెళ్ళిపోతుంది అనమాట. మీకు జాబ్ అనేది పోతుంది. మీ తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే జాబ్ అనేది ఇచ్చేస్తారు. సో ఇదండి విషయం. మీ అందరికీ కూడా డీటెయిల్స్ మొత్తం కూడా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఒకవేళ ఎక్కడైనా అర్థం కాకపోతే వీడియోని మొదటి నుంచి మొత్తం కూడా చూడండి. మొత్తం క్లియర్ గా చెప్పాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ మాక్సిమం నేనైతే 99% రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అందరికీ కూడా రిప్లైస్ అయితే ఇస్తున్నాను. ఒకవేళ మీరు కామెంట్ చేసి నేను రిప్లై ఇవ్వలేదు అంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. అందరికీ కూడా రిప్లై ఇవ్వాలి కదా. సో మీకు కూడా అందరికీ కూడా మాక్సిమం
మీ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేస్తాను. ఇక తప్పకుండా మన ఛానల్ అయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి, ప్రైవేట్ జాబ్స్కి సంబంధించి అన్ని అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. అవన్నీ మీరు వెంటనే తెలుసుకోగలరు. ఇక ఈ వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ అయితే ఇవ్వండి. పక్కనే హైప్ అని ఉంటుంది, దాన్ని నొక్కి హై పాయింట్స్ అయితే ఇవ్వండి. మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. సో ఇదండి విషయం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం, సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.